ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర ప్రకటన చేశారు. ఆయన ఏమన్నారో ఒక్కసారి వినండి. నేను ఎప్పుడు కూడా మోసగాళ్ల పైన కన్నేశాను. నేను ఎప్పుడు మోసగాళ్ల పైన కన్నేసి ఈ రాష్ట్రంలో ప్రజల రక్షణకు భరోసా ఉండదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రాష్ట్రంలో ప్రజల రక్షణకు భరోసా ఉండదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. జాగ్రత్తగా విన్నారు కదా, ఆయన మాటలు అర్థమైంది కదా. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉందా అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు పోలీసులు చాలా తీవ్రమైన నేరాల్లో భాగస్వాములుగా మారిపోతున్నారు. కరడుగట్టిన నేరస్తుడిని 50 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని ఆసుపత్రి నుంచి నేరుగా నడిచి వెళ్ళిపోయి పరారయ్యాడు అని చెప్పడానికి జైలు అధికారులు సిద్ధమైపోతున్నారు. రేపల్లె జైల్లో ఉన్నటువంటి నిందితుడు నేరుగా గుంటూరు ఆసుపత్రిలో గుండె సమస్య పేరుతో చేరి అక్కడి నుంచి దర్జాగా బయటికి నడిచెళ్ళి ఆటో ఎక్కి పరారైపోవడానికి జైలు సిబ్బంది, ఆ వైద్యులు అందరూ తోడ్పడ్డారంటే రాష్ట్రంలో పరిస్థితి ఏ తీరునుందో చాటుతుంది. అది ఒకవైపు నడుస్తున్నటువంటి వ్యవహారంగా ఉండగానే రెండో వైపు ఏకంగా పోలీసులు హనీ ట్రాప్ కేసులో కీలకమైనటువంటి పాత్రధారులుగా ఉన్నారు. చాలామంది సామాన్యుల్ని హనీ ట్రాప్ చేసి పెద్ద మొత్తంలో గుంజుతున్న ముఠాకి 2 సిఐలు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి వైనమే విస్మయకరంగా కనిపిస్తోంది. ఇందులో అనంతపురం జిల్లా రాప్తాడు, అదేవిధంగా అనంతపురం రూరల్ సంబంధించినటువంటి సిఐల పాత్ర మీద ఇప్పటికే అధికారులు కూడా స్పందించాల్సి వచ్చింది. ఈ కేసులో బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర బయటపడడంతో అధికార పార్టీల వ్యవహారాలు ఏ తీరున నడుస్తున్నాయో ఇట్టే అర్థమవుతుంది. పోలీసులు ఇలా హనీ ట్రాపుల్లో నేరస్తుల్ని తప్పించడంలో, ఇతర దందాలు చేయడంలో భాగస్వాములుగా ఉన్నటువంటి తరుణంలోనే రెండో వైపు నేరస్తులు రెచ్చిపోతున్నారు. రౌడీ షీటర్లు హల్చల్ చేస్తున్నారు, యథేచ్ఛగా సాగిపోతున్నారు. గంజాయి, ఇతర డ్రగ్స్ మత్తులో పట్టపగలే బరి తెగించి నడుస్తున్నారు. ఇప్పుడు ఒక విజువల్ చూడండి. ఇది విజయనగరం పట్టణంలో జరిగినటువంటి వ్యవహారం. చూసారు కదా, ఇది ఒక రౌడీ షీటర్ చనిపోయినప్పుడు జరిగినటువంటి తంతు. ఒక దేశోద్ధారకుళ్ళ, సమాజానికి సేవ చేసినటువంటి వ్యక్తిగా ఒక రౌడీ షీటర్ మరణాన్ని ఈ తీరున సంబరాలుగా మార్చేసినటువంటి వైనాన్ని ఏమనాలా, ఎలా చూడాలా? ఇలా రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్ చెలరేగిపోతుంటే కట్టడి చేయడంలో పోలీసులు కళ్ళప్పగించి చూస్తున్నారంటే రాష్ట్రంలో పోలీసింగ్ ఏ తీరున ఉన్నట్టు? ఇలా పోలీసుల వ్యవహారం ఉంటే సామాన్యులకి ఇంకా రక్షణ ఎక్కడున్నట్టు? ఇక సీఎం చంద్రబాబు చెప్పినట్టుగా ఆయన నేరస్తుల మీద కన్నేశారు కాబట్టి ఇక ఈ తీరున చెలరేగిపోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా అనుకోవలసినటువంటి పరిస్థితి ఇలాంటి పరిణామాల కారణంగా కనిపిస్తోంది. నేరుగా జైల్లో బంధించినటువంటి నేరస్తులే యథేచ్ఛగా తప్పించుకుంటున్నారు. హనీ ట్రాపుల్లో పోలీసులు కీలక పాత్రధారులుగా సాగుతున్నారు. న్యూడ్ కాల్స్తో మోసగిస్తున్నటువంటి వాళ్ళకి పోలీసులే రక్షణగా నిలుస్తున్నారు. ఇలా సకల నేరస్తులతో పోలీసులు చేతులు కలిపేస్తున్నటువంటి వైనం ఆంధ్రప్రదేశ్ పోలీసింగ్ వ్యవహారానికి నిలువుటద్దోలా నిలుస్తోంది. అదే సమయంలో ఇలా నేరస్తులు విజయనగరం, విజయవాడ ఇలా అన్ని చోట్ల రౌడీ షీటర్ల చనిపోయిన సమయంలో చెలరేగిపోతున్నటువంటి వైనం అనేక మందిని విస్మయానికి గురి చేస్తుంది. కొంచెంత ప్రశాంతంగా ఉండే విజయనగరంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉందంటే రాష్ట్రంలో ఎలాంటి తీరున పరిణామాలు నడుస్తున్నాయో, ఏ తీరున పోలీస్ యంత్రాంగం ఉందో, ఎలా నేరస్తులు చెలరేగిపోతున్నారో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. మరి ఇలా నేర ప్రవృత్తి పెరుగుతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్టు? హోంశాఖ మంత్రి ఎక్కడ శిక్షణ పొందుతున్నట్టు? సింగపూర్ వెళ్ళి వంగల్పూడి అనిత ప్రత్యేకంగా ట్రైనింగ్ పొందుతున్నారు. ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో పోలీసుల్ని ఇలా యథేచ్ఛగా బరి తెగించి సాగేదానికి మరింతగా తోడ్పడమనా? ప్రభుత్వం సమాధానం చెప్పాలా? ప్రజాధనంతో మంత్రులు సింగపూర్లో అనేక రకాల శిక్షణ పేరుతో వ్యవహారాలు చక్కబెట్టుకుంటుంటే
రాష్ట్రంలో పరిణామాలు ఈ తీరును నడుస్తుంటే స్వయంగా హోంమంత్రి మంగళపూడి అనితే విజయనగరం జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి, ఆమె ఇన్ఛార్జిగా ఉన్న ప్రాంతంలో ఇలా రౌడీ షీటర్లు ఇదే ఇచ్చగా పట్టపగలు మొత్తం పట్టణాన్ని దిగ్బంధించేటువంటి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంటే ఎలాంటి స్థితిలో మనం ఉన్నామో, ఏ తీరున రాష్ట్రంలో కూటమి పాలన నడుస్తుందో, పోలీసులు రౌడీ షీటర్లు ఎలా సామాన్య ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసేలా సాగుతున్నారో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. మరి ఇలా ఈ పరిస్థితి ఎన్నాళ్ళు ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి రాబోతుంది. ఇలా జనాల్ని రౌడీ షీటర్లు పోలీసుల దయాదాక్షిణ్యాల మీద వదిలేసే పరిస్థితి చాలా కలవరపరిచేటువంటి విషయం. నేరాలు నియంత్రణ లేకపోతే ప్రజల్లో పెరిగేటువంటి అభద్రతకి అశాంతికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సిన పరిస్థితి రాబోతోంది.